ప్రియులకు సహోదరి సహోదరులారా, మఠంపెల్లి అంటే విశ్వాసము, విశ్వాసము అంటే మఠంపెల్లి అనండి. మఠంపెల్లి అంటే విశ్వాసం అంటే, మరి విశ్వాసం అంటే ఏమి? అబ్బో ఏమైంది? విశ్వాసము అంటే నిరీక్షణ యాత్రికులం కదా మనము. మరి విశ్వాసంతో కూడా వెళ్ళేది. మరి విశ్వాసము అంటే ఏంటి? నమ్మకమా? మరి నమ్మకం అంటే హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 11వ అధ్యాయం 1వ వచనంలో చదువుతాం. విశ్వసించుటయన మనము చూడజాలని విషయమునందు నిశ్చయముగనుండుట, మనము నిరీక్షించు విషయమునందు నిశ్చయముగనుండుట, చూడజాలని విషయంలో సందేహముగనుండుట. ఇది విశ్వాసం. మనము నిరీక్షించు విషయమునందు నిస్సందేహముగనుండుట, మనము చూడజాలని విషయముల యందు. అది నిరీక్షణ యాత్రలో అంటే మనం నిరీక్షించు యాత్ర. ఇది నిరీక్షణ. ఆ నిరీక్షించు విషయాలు ఏంటి? అబ్బో, ఆ రోజు చెప్పాను నేను, 7వ తారీఖు ఏప్రిల్ 7. నిరీక్షించు విషయాలు ఆయనను కలుసుకోవటం, కొత్త దివి కొత్త భువి నూతన యెరూషలేము, ఏడుపు కానీ కన్నీరు కానీ బాధ కానీ ఇక ఏమాత్రం ఉండబోవు. దీనికోసం నిరీక్షిస్తున్నాం. ఇక్కడ కాదు, ఇదంతా ఉట్టిదే, ఇదంతా పోవాల్సిందే. అది అందుకని ఈనాటి మొదటి పట్టణంలో పునీత పౌలు చక్కగా అంటాడు, చూసారా, మీరు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మీరు దృఢంగా ఉండండి, మీ విశ్వాసాన్ని కోల్పోవద్దని. మనం ప్రారంభించిన పని పరిపూర్తి కావాలి. మొదటి వేద వ్యాపక ప్రయాణం ప్రారంభించాడు. లిస్త్రా, ఈకోనియా మీదుగా పంఫీలియా మీదుగా అంతియోక్కు వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ నుండి ముగించుకొని వెళ్తున్నప్పుడు జాన్ మార్కు తనతో ఉండకుండా వెళ్ళిపోయాడు, విభేదించిన. మళ్ళీ తిరిగి మొదలుపెట్టారు మొదటి సంఘం నుండి. అక్కడ స్థాపించిన సంఘాలన్నింటిలో కూడా నాయకుడు నియమించి వారు ప్రోత్సహించి శ్రమలు వస్తా కూడా బాధపడవద్దని చెప్పి ముందుకు సాగినాడు. తిరిగి మళ్ళీ అన్ని ప్రాంతాల్లో సంఘ పెద్దలను నియమిస్తూ అంతియోక్కు వచ్చాడు. అంతియోకులో అన్యుల సువార్త అన్యులకు ఎక్కువ ఆకర్షితులయ్యారు. అందుకని అన్యులకు సువార్తను బోధించడానికే నియమింపబడ్డాడని దృఢంగా చెప్పగలిగినాడు. కాబట్టి ఇప్పుడు అంతియోకులో వ్యతిరేకత ఎదురైనా కూడా అన్యులకు సువార్త బోధించే విషయంలో మాత్రం పెద్ద ఆదరణ దొరికింది. అందుకని అక్కడ కూడా మీరు దృఢముగా ఉండండి అని నాటి మొదటి పట్టణంలో ఉన్నాం. ఎన్ని శ్రమలు వచ్చినా ఏం బాధ లేదు. మీరు చదివినారా? దర్శన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, మీకు కలగబో ఎట్టి శ్రమల గురించి భయపడవలదు, సైతాను మిమ్ము శోధించును, మిమ్ము చెరలో వేయించును. మీకు కలగబో బాధలు 10 దివసములు మాత్రమే, 10 రోజులు మాత్రమే. చివరి వరకు విశ్వాసపాత్రులై జీవించండి, అప్పుడు మీకు జీవ కిరీటము లభించును. దేనికోసం నిరీక్షిస్తున్నాం? జీవ కిరీటం కావాలి. లేకపోతే నేనెందుకుంటా ఇక్కడ, వాబ్బో ఏ పని చేసుకొని బ్రతికేవాడిని. జీవ కిరీటం మనము విశ్వసించినాం కాబట్టి చివరి వరకు కొనసాగాలి. ఎవరైనా చదువుతారా? ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 6వ వచనం. ఇదొక్కటి మీరు చదవండి, తర్వాత నేనే చెప్తాను వస్తే. మైక్ దగ్గర చదవాలి. ఈ మైక్ తీసుకోమ్మా, అది మైక్ పని చేయదు సరిగా. కనుక మీ యందు ఇంతటి మంచి పని ప్రారంభించిన దేవుడు క్రీస్తు యేసు దినమున అది సంపూర్ణ వరకు కొనసాగించునని నేను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అది ఇంత మంచి పని ప్రారంభించిన దేవుడు అది సంపూర్ణంగా పరిపూర్తి అయ్యుటకు కొనసాగించునని నేను దృఢముగా నమ్ముతున్నాను. అన్యులకు సువార్త బోధించబడింది, సంఘాలు వెలిశాయి. కాబట్టి చివరి వరకు పరిపూర్తి కావాలి. ప్రారంభించిన పని పరిపూర్తి కావాలి. అదే పౌలు బోధించింది, అదే నమ్మాడు, అదే చేశాడు. ప్రారంభించాడు, చివరకు గట్టిగా దృఢంగా చేశాడు ఆ సంఘాన్ని. కాబట్టి ప్రియులకు సహోదరి సహోదరులారా, మనం దృఢ విశ్వాసంతో ముందుకు సాగుదాం. 2వ పట్టణంలో కొత్త దివి కొత్త భువి అని నేను శివరినగర్లో ప్రసంగం చెప్పినప్పుడు కొంతమందికి ఇంకా గుర్తుంది. అక్కడ సంఘ కన్య అని పరిచయం చేశాను. ఈ సంఘ కన్య పెండ్లి కుమారుని కొరకు అలంకరించుకొని పెళ్లి కుమారుని కొరకు వధువు వలె ఎదురు చూడాలి. అదే నిరీక్షణ. పెళ్లి కుమారుడు వస్తాడు,
పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని సొత్తు. యోహాను శుభవార్త 3:27 పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని సొత్తు, ఇంకెవ్వరి పాలు కావద్దు. అందుకనే దానికోసం నిరీక్షించాలి. రెండవ పట్టణంలో దర్శన గ్రంథంలో యోహాను చూసింది అదే, కొత్త భూమి కొత్త దివి. ఒక ప్రశ్న మళ్ళీ, యెరూషలేము సియోను రెండింటికి ఏంటి? యెరూషలేము కుమార్తెలారా నా కొరకు ఏడవక, నీ కొరకు మీ బిడ్డల కొరకు ఏడవండి అని మందలించాడు కదా ప్రభువు. సియోను కుమారి ఆనందించము మహానందించమనే కీర్తనలు మనం చూస్తున్నాం. ఈ రెండింటికి తేడా. యెరూషలేము కుమార్తె అంటే ఇజ్రాయేలు ప్రజలకు సంకేతంగా ఉంది. కేవలం ఇజ్రాయేలు ప్రజలే, క్రీస్తు పూర్వమే అది. క్రీస్తు వచ్చిన తర్వాత క్రీస్తును నమ్మి విశ్వసించిన వారంతా సియోను కుమారి. ఈ సంఘ కన్య సియోను కుమారి, పవిత్రమైన కన్య. ఎన్నోసార్లు మనం అనుకుంటాం దైవరాజ్యం ఉన్నదా లేదా, కొన్నిసార్లు పొరపడుతున్నానే, గీతలు దాటుతున్నానే, మరి నేనేం కావాలి? ఇంతవరకు విశ్వాసం ఉంచాను. ఒకే ఒక బలి క్రీస్తు ప్రభు మనందరి కొరకు అర్పించాడు శిలోలో. మనందరినీ సైతాను నుండి కొనుక్కున్నాడు, తిరిగి కొన్నాడు. ఆయనకు చెందిన వారమే, ఆయన రక్తంలో మన దుస్తులను శుద్ధి చేసినాడు, మనందరి పాపాలను తీసివేసినాడు. కాబట్టి మనం ఆయన వారసులం కాబట్టి పరలోక రాజ్యంలో వారసులం అవుతున్నాం. కాబట్టి పొరపడిన ఈ క్షణం నేను దైవరాజ్యంలో లేను. పాప సంకీర్తనం చేసి పశ్చాత్తాపడినప్పుడు మళ్ళీ దైవరాజ్యంలో వచ్చేస్తున్నావు. కాబట్టి సాధ్యమైనంతగా ఆ దైవరాజ్యం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఈనాటి సువార్తలో మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడు. కాబట్టి నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి. ప్రేమ అంటే అంత తేలికైంది కాదండి, రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు నన్ను నేను ప్రేమించుకున్నట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అంటే మీరు ఒకరినొకరు నన్ను నేను ఎట్లా ప్రేమించుకుంటా అంటే, నేను ఈరోజు ఉపవాసం ఉంటా, నేను టీ తాగను, కాబట్టి నా దగ్గరికి వచ్చిన సహోదరుని కూడా నేను అన్నం పెట్టను, టీ తాగను. అది ప్రేమేనండి? అది ప్రేమ? నేను మిమ్ము ప్రేమించా. ఏమని ప్రేమించా? సేవకులని పిలువను, దాసులని పిలువను, స్నేహితులని పిలుస్తాను. మీ కొరకు నా రక్తం చిందించాను, ఎన్ని శ్రమను అనుభవించాను. మీరు నమ్మించి గొంతుకొసినారు. ఓసన్నా ఓసన్నా ఏసన్నా అన్నారే, దావీదు సుతుడా ఓసన్నా అని బెతని నుంచి యెరూషలేము వరకు మట్టలు పట్టుకొని ఇతడే రాజు, దావీదు రాజు అని. ఏమైందా రాత్రి? ఒక్క రాత్రి 24 గంటల ముందే, గడవక ముందే నేనెరగను, సిలువ వేయడి, చంపివేయడి అని నినాదాలు వినిపించాయే. అంత ప్రేమ నేను చూపించాను. చివరి వరకు నేను మీ కొరకే తప్పించాను, ప్రార్థించాను. తండ్రి నాయందును, నేను మీ అందరూ, మీరు నాయందును ఉన్నారని ప్రార్థించానే. చివరకు బొట్టు వరకు రక్తాన్ని కార్చి శిలువలో మరణించానే. అది ప్రేమ. అంత లేకుండా మనం ఈర్ష్య లేకుండా జీవించుదాం, గర్వం లేకుండా జీవించుదాం, అసూయ లేకుండా జీవించుదాం. ఇది చాలా ముఖ్యం. కాబట్టి ఈనాడు ప్రత్యేక విధంగా ఈ సంఘ కన్య పవిత్ర స్థితిలోనే కొనసాగాలి, నిరీక్షిస్తూనే ఉండాలి. నిరీక్షణ యాత్ర కొనసాగాలి. నిరీక్షణ యాత్ర పుత్రికే విశ్వాసము. నిరీక్షణ పుత్రిక విశ్వాసము. విశ్వాసము అంటే మనం నిరీక్షించే విషయమునందు నీ సందేహమగునుట, మనము చూడజాలని విషయములను నిశ్చయమగును.